హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. నవ్వేడేస్ ఇన్ఫర్టిలిటీతో చాలామంది కపుల్స్ అయితే బాధపడుతున్నారు. అది లైఫ్ స్టైల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెంటల్ టెన్షన్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ లేట్ మ్యారేజెస్ కూడా వీటికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ మనం ఇలా అనుకుంటున్నాం, డాక్టర్స్ ఏమనుకుంటున్నారు? సో వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో అయితే డాక్టర్ సంధ్య దీపిక ఓరిగంటి 49 ఫెర్టిలిటీ సెంటర్ నుంచి. షీఈస్ ఫ్రమ్ సికింద్రాబాద్ బ్రాంచ్. మేడం అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో మేడం అయితే వెల్కమ్ చెప్పేద్దామా? హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో జనరల్గా మాట్లాడుకుందాం. అసలు ఉమెన్స్లో అయినా సరే, మెన్స్లో అయినా సరే, ఇన్ఫెర్టిలిటీకి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? సో రీసెంట్ ఈ టైమ్స్లో ఇన్ఫర్టిలిటీకి మెజారిటీ రీజన్స్ స్ట్రెస్, పొల్యూషన్, ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అండ్ లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్, డిజార్డర్స్ అన్నమాట. ఇవన్నీ మేజర్ రీజన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో కానీ సొసైటీలో మాత్రం ఎప్పుడు ఆడవారిదే తప్పు, ఆడవారికి ప్రెగ్నెన్సీ రాకపోతే ప్రాబ్లం మా అబ్బాయిలో లేదు, వాళ్ళలోనే ఉంది అనే ఒక డామినేషన్ అయితే జరుగుతోంది. రీజన్ ఏంటి అంటారు? సో మీరు చెప్పింది కరెక్టే. ఇంతకు ముందు జనరేషన్స్ వాళ్ళు, అంటే బికాస్ ఆఫ్ ద సోషల్ అండ్ కల్చరల్ ట్యాబూస్ అరౌండ్, మెన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ముందుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేయించుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో అందుకని చాలా ఫ్యామిలీస్లో ఆఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ఉంది, చాలామంది మెన్ ముందుకు రారు ట్రీట్మెంట్ అది తీసుకోవడానికి. బట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు, బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఫ్రమ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ అండ్ ఫ్రమ్ ద మీడియా, మెన్ ఎడ్యుకేట్ అవుతున్నారు, ముందుకు వస్తున్నారు, ట్రీట్మెంట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు స్లోగా ఆ విమెనే కారణము, విమెనే రీజన్ అన్న కాన్సెప్ట్ అయితే మారుతూ వస్తుంది. సైంటిఫికల్గా కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యకి మెన్ విమెన్ ఇద్దరు ఈక్వల్ పార్ట్ తీసుకుంటారు. అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు 35% ఉంటుంది, మేల్ ఇన్ఫర్టిలిటీ 35% ఉంటుంది, మిగిలిన పార్ట్ ఇద్దరిది ఉంటుంది. అండ్ స్మాల్ పార్ట్ అన్స్పెసిఫైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో మెన్ విమెన్ ఇద్దరు ఈక్వల్లీ కారణమే. బికాస్ పూర్వము ఇన్వెస్టిగేషన్స్ ఓన్లీ విమెన్కే జరిగేవి, మెన్కి జరిగేవి కాదు. కాబట్టి ఎక్కువ విమెన్ని అసోసియేట్ చేసేవారు అనమాట. ఓకే. సో ఇప్పుడు చూస్తుంటాం మేడం, కొంతమందికి ఏంటి అంటే ఇంట్లోనే మేనరికాలు ఇచ్చుకోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మేనరికాల వల్ల కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటారు? మేనరికం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య కొద్దిగా ఎక్కువగా ఉండడానికి రీజన్స్ ఉన్నాయి. యూజువల్గా జన్యుపరమైన సమస్యలు, అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో జనరేషన్స్లో వచ్చే డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. రెండోది ఏంటి అంటే ఎక్కువ యూజువల్లీ న్యూరల్ ట్యూబ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఎక్కువగా ఉంటాయి మేనరికం పెళ్ళిళ్ళలో. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి కపుల్స్. ఇలా ఇన్వెస్టిగేట్ చేసుకుని ముందుకెళ్తే ఇన్ఫర్టిలిటీ సమస్యని ఫేస్ చేయొచ్చు. అలాగే అబ్నార్మల్ చిల్డ్రన్ పుట్టకుండాను మనం స్పెషల్ ఇవన్నీ తీసుకోవచ్చు. సో ఇందాక మీరు లైఫ్ స్టైల్ కూడా ఒకటి రీజన్ అన్నట్లు చెప్తున్నారు. కొంతమంది ఏంటి అంటే నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తూ ఉంటారు, సరిగ్గా స్లీప్ ఉండదు, సరిగ్గా ఫుడ్ ఉండదు. అలాంటి వారికి నార్మల్గా జాబ్ చేసే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని అనుకోవచ్చా? సో కంప్లీట్గా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుంది అని చెప్పలేము, కానీ అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్ డెఫినెట్గా ఫర్టిలిటీ సమస్యకి దారి తీస్తుంది. ఎందుకు అంటే మన బయలాజికల్ రిథమ్ ఎఫెక్ట్ అయినప్పుడు మన హార్మోన్స్, అంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ పల్సటైల్ రిలీజ్ చేస్తాయి. అంటే కొన్ని నైట్స్, కొన్ని డేస్ అలాగా పల్సటైల్ రిలీజ్ అనేది ఉంటుంది. అలాంటి హార్మోన్స్ డిఫెక్టివ్గా రిలీజ్ అవ్వడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య రావచ్చు. స్లీప్ కరెక్షన్, లైఫ్ స్టైల్ కరెక్షన్, డైట్ కరెక్షన్ వల్ల ఫర్టిలిటీ సమస్యని కొద్ది వరకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ. ఓకే. సో మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారిలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివన్నీ అటాక్ చేస్తాయి. సో వాటి వల్ల కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చా ఉన్నవి? సో ప్రెగ్నెన్సీలో బీపీ రావడం
చాలా మందికి జరుగుతుంది. షుగర్ రావడం కూడా చాలా మందికి జరుగుతుంది. బట్ అవన్నీ మనం అర్లీగా ఐడెంటిఫై చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసి తగ్గ మెడికేషన్స్ ఉంటాయి. బీపీ అంటే ఒక టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ ఇవ్వాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే దే కెన్ హ్యావ్ ఎ సేఫ్ డెలివరీ. డయాబెటీస్కి వస్తే ఇనీషియల్గా మనం ఐడెంటిఫై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎంఎన్టీ అంట, మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ, అది ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము. డైట్లోనే షుగర్స్ కంట్రోల్ చేయడము, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, మజిల్ యాక్టివిటీ పెంచడము, అండ్ అది కాకుండా టాబ్లెట్స్, ఇంకా మరీ కంట్రోల్ లేకపోతే ఇన్సులిన్, ఇవన్నీ వాడి కూడా వీ కెన్ గివ్ అ సేఫ్ అండ్ హెల్దీ బేబీ టు ద మదర్ ఈవెన్ దో షీస్ డయాబెటీస్. అంటే ఆఫ్టర్ డెలివరీ అవి కంప్లీట్గా నార్మల్ అయిపోతాయా మ్యామ్, లేదంటే కొంతమందిలో అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయా? అంటే మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత వచ్చిన బీపీ, షుగర్స్ అవి డెలివరీ తర్వాత నార్మల్ అయిపోతాయి. 6 వీక్స్ మనం డెలివరీ అయిన తర్వాత 6 వీక్స్ పోస్ట్ పార్టమ్ చెక్ చేసి చూస్తాం. అప్పుడు నార్మల్గా ఉంటే వి డిస్కంటిన్యూ ద థెరపీ. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా బ్లడ్ షుగర్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళు జనరల్ డయాబెటిక్ పాపులేషన్లోకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ అనే దాన్ని ఫేస్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి థైరాయిడ్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది అని అంటారు, ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? ఈ థైరాయిడ్ సమస్య ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1 in 6 women we see hypothyroidism now. సో ఈ ప్రాబ్లం ఈజ్ వెరీ ఈజీలీ సాల్వబుల్ అనమాట. ఒకవేళ ఈ సమస్య కనుక ఉంటే దానికి స్పెసిఫిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు డెఫినెట్గా నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అనేది వాళ్ళకి సాధ్యమవుతుంది. దీంతోపాటు అసోసియేటెడ్ ఏదైనా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటే దాన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇఫ్ ఇట్స్ ఓన్లీ హైపోథైరాయిడిజం స్మాల్ ట్యాబ్లెట్ ఇస్తాము. ఎవ్రీ 3 months థైరాక్సిన్ హార్మోన్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాము. అంత నార్మల్గా ఉంటే దే కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఆఫ్టర్ 30 yearsకి పెళ్ళి చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అని అంటారా, లేకపోతే నవ్వేడేస్ 20sలో ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లంగా ఉండి కొన్ని రోజుల తర్వాత బయటపడడం అలా ఏమైనా జరుగుతుంది అంటారు? ఇప్పుడు రీసెంట్గా ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ అనేది పెరుగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు విమెన్ దే మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కెరియర్స్, దానివల్ల ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెరుగుతూ వచ్చింది. అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ డెఫినెట్గా. ఎందుకు అంటే విమెన్ వయసు పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది, ఎగ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే 20 నుంచి 30 దాకా ఉన్న ఫర్టిలిటీ పొటెన్షియల్ 30 నుంచి 40 దాకా ఉండదు. సో 20 నుంచి 30 మనం ఎక్కువ ఫర్టైల్గా ఉంటాం. 30 to 40 అది ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. 40 తర్వాత ఇంకా తగ్గిపోతూ వస్తుంది. సో ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ పెరగడం వల్ల ఫర్టిలిటీ సమస్య అనేది ఏర్పడుతుంది. కాకపోతే రీసెంట్గా మనం చిన్న వయసు వాళ్ళల్లో కూడా ఎగ్ రిజర్వ్ తక్కువ అయిపోవడం అనేది చూస్తున్నాం. దట్స్ వాట్ ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోవడం అనేది రీసెంట్గా చూస్తున్నాం. దానికి కూడా మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. అవి అండర్ రీసెర్చ్ ఉన్నాయన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ అనేది లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, లేకపోతే హెరిడిటరీ కూడా ఏమన్నా ఉంటుందా మ్యామ్? సో ఇన్ఫర్టిలిటీ సమస్యకి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యకి మొత్తం బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేస్తే హైపోథాలామిక్ కాజెస్ ఉంటాయి, పిచ్యువేటరీ గ్లాండ్ నుంచి సమస్యలు ఉంటాయి, గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అండాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. ఇంకా మెన్లో అయితే కణాలకు సంబంధించి సేమ్ వాళ్ళకు కూడా బ్రెయిన్, టెస్టిక్యులర్ ఇష్యూస్, ఏదైనా బ్లాక్స్ ఉన్న ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది వస్తుంది. జెనెటికల్గా కాజ్ చేసే ఇన్ఫర్టిలిటీ సమస్య మెజారిటీ టైమ్స్ మెన్లో చూస్తాం. అంటే వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అని అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్లో ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తాం. విమెన్లో జన్యుపరంగా వచ్చే ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీకి ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఆర్ ఎల్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయా? ఈ రీసెంట్ అనాలిసిస్ ప్రకారం పీసీఓఎస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. బట్ అలానే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు అందరూ ఇన్ఫర్టైల్ విమెన్ అని కాదు. వాళ్ళల్లో ఎగ్ పెరుగుదలలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ అవసరం. కొంచెం మనం టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్స్ అవి ఇవ్వడం ద్వారా వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్
మంచిగానే ఉంటుంది. బట్ న్యాచురల్ కన్సెప్షన్లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో దే నీడ్ మెడికల్ సపోర్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట, ఈ పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్ళు. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఎలాంటి డైట్ ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, అసలు మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ సమస్యలోకి వెళ్ళకుండా ఉండడానికి ముందు నుంచి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే 8 hours ఆఫ్ స్లీప్ ఇన్ ద నైట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది మన బయలాజికల్ క్లాక్ సెట్ అవుతుంది, మన హార్మోనల్ రోల్ ప్లేని ఎఫెక్ట్ చేస్తుంది. సెకండ్ థింగ్ స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా అవసరం. అంటే స్ట్రెస్ ఎందుకు తగ్గించుకోవాలంటే బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి స్ట్రెస్ ఉంటే. సో దానివల్ల నార్మల్ రెగ్యులర్ గొనాడోట్రోపిన్స్ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, మెడిటేషన్, డీస్ట్రెస్సింగ్ యాక్టివిటీస్. అంటే ఎవరు ఏం చేయాలనుకుంటే అది మ్యూజిక్, డాన్స్, ఆర్ట్, వాట్ ఎవర్ డీస్ట్రెసెస్ యూ ట్రై టు డూ ఇట్ అట్లీస్ట్ ½ an hour ఇన్ ఎ డే. సో దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది అండ్ ఫర్టిలిటీ పొటెన్షియల్ పెరుగుతుంది. అండ్ కమింగ్ టు అంటే స్పెసిఫిక్ డైట్ ఏం ఫాలో అవ్వాలి ఇన్ఫర్టిలిటీకి అంటే యాంటాక్సిడెంట్ రిచ్ డైట్, అంటే మన బాడీలో టాక్సిన్స్ని తగ్గించే డైట్ లాంటిది తీసుకోవాలి. బెర్రీస్, డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ గ్రోన్ ఫ్రూట్స్ అవి ఎక్కువగా తీసుకోవాలి. సో అవి మన ఫర్టిలిటీని బూస్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో మంచి డైట్ ఫాలో చేస్తూ, మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ, సో వాళ్ళు కన్సీవ్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫేజ్ నుంచి బయటపడినారు కాబట్టి మళ్ళీ ఆ ఫేజ్ అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అడుగుతున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీనే మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే ఎండ్ వరకు వెళ్ళగలం? సో ప్రీ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ అంటే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనే ఒక వైటమిన్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అది ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేయాలి. అది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ విచ్ హెల్ప్స్, అంటే మన క్రోమోజోమ్స్ ఫామ్ అవడంలో హెల్ప్ చేస్తుంది అని. సో అది చాలా ఇంపార్టెంట్ వైటల్ న్యూట్రియంట్, అది డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ గుడ్ డయట్, ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్, ఈ 3 ఆల్వేస్ మ్యాటర్స్. అండ్ ప్రాపర్గా టైం టు టైం స్కాన్స్ అన్నది, ఎవాల్యుయేషన్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ అ క్రూషియల్ టైం అనమాట. యూజువల్లీ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, కంటిన్యూ అండ్ ప్రెగ్నెన్సీ విల్ గో టిల్ ద డెలివరీ మెజారిటీ టైమ్స్. మధ్యలో సమస్యలు రావచ్చు, బట్ మెజారిటీ ఈ 3 months డయట్, స్లీప్ అండ్ న్యూట్రిషన్, దట్స్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇన్ఫర్టిలిటీతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఎలాంటి ట్రీట్మెంట్ని ఇస్తున్నారు మ్యామ్ మీరు? సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, ప్రాబ్లమ్ టు ప్రాబ్లమ్. సో ఫర్ సపోజ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉందంటే ఇన్ఫర్టిలిటీ సమస్య అని మనం ఎప్పుడు అంటాము అంటే మ్యారేజ్ అయింది అంటే భార్యాభర్త కలిసి ఉండి 1 year వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే దాని ఇన్ఫర్టిలిటీ సమస్య అంటాం. అంటే ఫస్ట్ 1 year తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దే షుడ్ గెట్ ఎవాల్యుయేటెడ్. వాళ్ళు ఫస్ట్ గైనకాలజిస్ట్కో, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకో వెళ్ళి ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. సో బేసిక్ ఎవాల్యుయేషన్లో విమెన్కి అయితే ఫస్ట్ అల్ట్రాసౌండ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంటే అల్ట్రాసౌండ్ ఎవాల్యుయేషన్ చేసి అసలు గర్భాశయం ఎట్లా ఉంది, అండాశయాలు ఎట్లా ఉన్నాయి, అండ్ అసలు ఎగ్ నెంబర్ ఎలా ఉంది, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటి అంటే మెన్కి సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఇవి 2 బేసిక్ టెస్ట్లు అన్నమాట. అండ్ విమెన్కి దాంతోపాటు ట్యూబల్ ఎవాల్యుయేషన్, అంటే గర్భాశయంలో ట్యూబ్స్, అంటే గర్భాశయం నుంచి అండాశయాల దగ్గరికి వెళ్ళే ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి 3 బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ అన్నమాట. ఇవి ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఏమైనా సమస్య ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తాం అనేది అన్లెస్ వి ఎవాల్యుయేట్ దమ్ మనం చెప్పలేము అన్నమాట. అంటే ఎంతవరకు ఆడవాళ్ళే ట్రీట్మెంట్స్ తీసుకోవాలా, మగవాళ్ళు కాదంటారా? డెఫినెట్గా మగవాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మగవాళ్ళకి సమస్యలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఫర్ సపోజ్ కౌంట్ తక్కువ ఉంది అంటే వాళ్ళకి స్పెసిఫిక్ మెడికేషన్స్ ఇస్తాం. మగవాళ్ళల్లో అసలే కౌంట్ లేదు అనుకోండి, అజూస్పర్మియా మేల్స్ ఉంటారు, వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేస్తాం, హార్మోనల్ ఎవాల్యుయేషన్, స్కాన్స్ అవన్నీ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళకి ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అది ఇస్తాము. ఫ్రీజింగ్ చేయాలి, స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే దాని గురించి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్తో ముందుకెళ్తాం. ఓకే. సో
తను కన్సీవ్ అయిపోయిన తర్వాతకి బేబీ అనేది పెరుగుతూ వస్తారు, ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారేమో, బేబీ ఎన్నిసార్లు మూవ్ అవుతుంది, మూవ్ అయితే ఇలా, మూవ్ అవ్వకపోతే ఇలా అని చెప్పేసి వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు. అంటే దానికి స్పెసిఫిక్గా ఇన్ని కౌంట్స్ అంటే బేబీ హెల్త్గా ఉంది, ఇన్ని కౌంట్స్ కాకపోతే బేబీ అన్హెల్దీగా ఉంది, మూవ్ అవ్వట్లేదు, అలాంటివి ఏమైనా ఉంటాయా? సో ఫీటల్ మూమెంట్ కౌంట్ ఇస్ అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. యా, సైన్స్ ప్రకారం ఇన్ 2 hours అట్లీస్ట్ 3 మూమెంట్స్ ఉండాలి. ఎవ్రీ 2 hours ఎవ్రీ 2 hours అట్లీస్ట్ 3 మూమెంట్స్ ఉండాలి. యూజువల్గా ఫీటల్ మూమెంట్ కౌంట్ ఎప్పుడు పోస్ట్ బ్రేక్ఫాస్ట్, పోస్ట్ లంచ్, పోస్ట్ డిన్నర్. అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ. సో యూజువలీ బేబీ మూవ్ అవుతుంది అని మనం అబ్జర్వ్ చేసుకునే టైం ఉంటుంది అనమాట. అప్పుడు అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే. ఎప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 10 మూమెంట్స్ మినిమం ఉండాలి ఇన్ ద స్పాన్ ఆఫ్ మార్నింగ్ టు ఈవినింగ్. ఎప్పుడైతే అది తక్కువ ఉందో ఇట్స్ అన్ అలార్మింగ్ థింగ్ అనమాట. అది దట్ ఈస్ కాల్డ్ డిక్రీజ్డ్ ఫీటల్ మూమెంట్. అలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఓకే. సో డాక్టర్ని అడగకుండా వాళ్ళంతట వాళ్ళు కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు మ్యామ్. అది ప్రెగ్నెన్సీ రావడానికైనా, లేదు అని అంటే వాళ్ళిద్దరు కలవడానికైనా, దేనికైనా సరే యూస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో జరగకూడదు ఏదన్నా జరిగి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో డాక్టర్ సజెషన్స్ లేకుండా ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేయడం మంచిదంటారా? అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు? సో డాక్టర్ని సంప్రదించకుండా ట్యాబ్లెట్స్ ఎప్పుడు యూస్ చేయకూడదు, అది ఏ ట్యాబ్లెట్ అయినా కానీ. బికాస్ పర్టికులర్ పర్సన్కి అది సైడ్ ఎఫెక్ట్ కాజ్ చేయొచ్చు. సో డాక్టర్స్ ఎవాల్యుయేట్ దట్ అండ్ గివ్ ట్యాబ్లెట్స్ అనమాట. యూజువలీ ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చినప్పుడు యూజువలీ మేల్ ఫర్టిలిటీలో జనరల్గా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు తెలియకుండా. సో నార్మల్ యంగ్ హెల్దీ ఫీమేల్కి అయితే ప్రాబ్లం లేదు. ఏదైనా డయాబెటీస్ ఉండి హార్ట్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే సమస్య ఉంటుంది. సో అలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి యూజ్ చేయడమే మంచిది. ఓకే. సో ఈ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్? సో దట్ ఈస్ కాల్డ్ ఫర్టైల్ విండో. అంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్న టైం అనమాట. ఒక రెగ్యులరీ మెన్స్ట్రేటింగ్ అంటే ప్రతి నెల పీరియడ్ వచ్చే విమెన్లో 28 days సైకిల్లో యూజువల్గా 14th day ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 30 days 35 days సైకిల్ ఉన్న వాళ్ళకి వాళ్ళ 35th day నుంచి వెనక్కి కౌంట్ చేస్తాం 14 days. సో ఆ టైం నుంచి అంటే యూజువలీ 12th to 16th day, అంటే 14th day ఓవ్యులేషన్ జరుగుతుందంటే కొంతమందికి 2 రోజులు ముందు జరగచ్చు, 2 రోజుల తర్వాత జరగచ్చు. సో ఇదిని ఫర్టైల్ విండో అంటాం. ఈ టైంలో కనుక భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. జనరల్గా స్పర్మ్ కౌంట్ అనేది ఎంత ఉండాలి మ్యామ్? సో రీసెంట్ WHO గైడ్ లైన్స్ ప్రకారం 15 million కౌంట్ పర్ ml అనమాట. అంటే 15 million per ml కౌంట్ ఉంటే వాళ్ళకి న్యాచురల్గా కానీ IUI పద్ధతిలో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో లో స్పర్మ్ కౌంట్ కూడా ఉంటుంది కొంతమందిలో. సో దానికి రీజన్స్ ఏంటంటారు? దానికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో లో స్పర్మ్ కౌంట్ అంటే ఇలా 15 million కంటే తక్కువ ఉంటే దాన్ని లో స్పర్మ్ కౌంట్ అంటాం అన్నమాట. సో ఇది చాలా మందిలో దాన్ని ఆలిగోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం. అలా కాకుండా మొటైల్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం ఆస్థెనోస్పర్మియా అంటాం అన్నమాట. సో ఇలాంటి వాళ్ళల్లో దానికి యాంటాక్సిడెంట్ రిచ్ డయట్ తీసుకోవడం, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా ఉంటే కట్ చేయడము, ఇవన్నీ వాళ్ళ కౌంట్ మోటిలిటీ పెరగడానికి ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పూర్ స్పర్మ్ మోర్టాలిటీ. ఓకే. సో దానికి ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటాయమ్మా? దానికి తగ్గ మెడిసిన్స్ ఉంటాయి, యాంటీబయాటిక్స్ ఇస్తాము, యాంటాక్సిడెంట్ ఇస్తాము. అది కాకుండా కొన్ని రకాల గొనడోట్రోపిన్ హార్మోన్స్ లాంటివి ఇస్తాము. సో వాటి వల్ల స్పర్మ్ కౌంట్ మోటిలిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మా టైం చేంజ్ అవుతుంది, వర్క్స్ చేంజ్ అవుతున్నాయి, షిఫ్ట్ చేంజ్ అవుతున్నాయి. సో ఈ గ్యాడ్జెట్స్ యూస్ చేసి కూడా చాలా ఎక్కువైంది. ఫోన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. సో వాటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అది ఆడవారిలో అయినా సరే, మగవారిలో అయినా సరే? యా, డెఫినెట్లీ. అంటే వీఆర్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ మోర్ రేడియేషన్ అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి బికాస్ ఆఫ్ ద గ్యాడ్గెట్స్. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ల్యాబ్స్ మీద పెట్టుకొని పనిచేయడం అండ్ లోవర్ పాకెట్స్లో ఫోన్స్ పెట్టుకొని తిరగడం వల్ల ద జెనిటల్ ఏరియా ఇస్ మోర్ ఎక్స్పోజ్ టు రేడియేషన్. అంటే యూజువల్లీ టెస్టిక్యులర్ టెంపరేచర్ అంటే మేల్ సెక్షువల్ ఆర్గన్ టెంపరేచర్ మన బాడీ కంటే తక్కువ ఉండాలి. కానీ బికాస్ ఆఫ్ ద రేడియేషన్
ఈ ఎక్కువ ఉంటుందన్నమాట టెంపరేచర్. అండ్ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు దే ఆర్ ఆల్సో ఎక్స్పోజ్ టు మోర్ హీట్ అండ్ రేడియేషన్. దీనివల్ల ఏమవుతుంది అంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, ఎందుకంటే అంత హీట్ స్పర్మ్ హ్యాండిల్ చేయలేదు. స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇవన్నీ తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ పని చేసేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఏం చేయాలి అంటే ల్యాప్టాప్స్ మీద కాకుండా టేబుల్స్ మీద పెట్టుకుని పనిచేయడం, ల్యాబ్స్ మీద కాకుండా కొంచెం ఫోన్ ఎప్పుడు అప్పర్ పాకెట్లో పెట్టుకోవడం, లేకపోతే ఎనీ బ్యాగ్లో పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఎక్స్పోజర్ టు రేడియేషన్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఈ స్పర్మ్ ఎనాలిసిస్ అంటే ఏంటి మ్యామ్? దాన్ని అంటే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సిమెన్ అనాలిసిస్ అంటే మన మేల్ పార్ట్నర్లో సీమెన్లో స్పర్మ్ కౌంట్ ఎంత, మేజర్గా కౌంట్, మొటిలిటీ ఎంత ఉంది, నార్మల్ ఫామ్ అంటే హెల్దీగా కనిపించే స్పర్మ్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేయడాన్ని సెమెన్ అనాలిసిస్ అంటాం. సెమెన్ అనాలిసిస్లో చాలా పారామీటర్స్ చూస్తాం, కానీ ఇది నేను బేసిక్ పారామీటర్స్ చెప్తున్నాను, దాంట్లో చాలా చూస్తాము. సో ఇది యూజువల్గా ఆబ్స్టినెన్స్ పీరియడ్ అట్లీస్ట్ 2 to 5 days అనమాట. అంటే భార్యాభర్త కలిసిన తర్వాత ఒక 2 to 5 days టైంలో చేస్తే మనకి పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. మ్యామ్ అసలు ఇప్పటి వరకు ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఆడవారిలో అయినా సరే, మగవారిలో అయినా సరే, దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటారు? సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది బేసిక్ టాబ్లెట్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో పిసిఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి ఎగ్ పెరగడంలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఎగ్ పెరగడం ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఫాలిక్యులర్ స్టడీస్ చేసి దానికి తగ్గగా ట్రీట్మెంట్ ఇస్తాం. అది సక్సెస్ అవ్వకపోతే విల్ గో టు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఐయుఐ అంటాం, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇది యూజువల్గా టాబ్లెట్ ట్రీట్మెంట్ వర్క్ అవ్వని వాళ్ళకి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది ట్రై చేసి చూస్తామన్నమాట. ఇది సక్సెస్ అవ్వలేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్, ఇక్సీ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. సో మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్స్తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువనే ఉంటుంది. ఓకే. సో చాలామంది ఈ మధ్య కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ కూడా చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్, డబ్బున్న వాళ్ళు అలానే వాళ్ళే చేసుకునేవాళ్ళు అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు అది అందరికీ అవైలబుల్గా ఉంది. సో ఎగ్ ఫ్రీజింగ్ ఎర్లీ స్టేజ్లో చేయడం అనేది గుడ్ థింగ్ అంటారా? మీరు అడిగిన ఇష్యూలో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది దర్ ప్రయారిటైజింగ్ కెరియర్స్. సో దానివల్ల యూజువల్గా పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు. సో అలాంటి లేట్గా పెళ్ళి చేసుకోవడం, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కెరియర్ ఓరియంటెడ్ విమెన్కి ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ ఎ బ్లిస్. సో వాళ్ళు యంగ్ ఏజ్లోనే కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడే ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుని పెట్టుకుంటే రేపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనం కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ద్వారా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ గ్రో చేసి బయటకి తీసి అవి ఒక ఫ్రీజింగ్ టెంపరేచర్లో మనం ఎన్ని ఇయర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏ ఏజ్లో ఎగ్ ఫ్రీజ్ చేస్తే బాగుంటుంది అంటారు, మంచిది అంటారు? సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్. ఒకటి మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్, రెండోది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. అంటే మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ యూజువల్గా మనం ఎవరికి చేస్తాం, యంగ్ వాళ్ళలో క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కీమోథెరపీ, ఆంకాలజీ ట్రీట్మెంట్స్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళ ఫర్టిలిటీ సమస్య ఏర్పడుతుంది కాబట్టి మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాం. వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు, మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ ఏ వయసులోనైనా చేయొచ్చు, ఈవెన్ మైనర్స్లో కూడా చేయొచ్చు. బట్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ చేసేటప్పుడు దే షుడ్ బీ అబౌవ్ అట్లీస్ట్ 21 years ఆఫ్ ఏజ్ అండ్ మేజర్స్ అయి ఉండాలి. సో వాళ్ళు వాలంటీర్ కన్సెంట్తో మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేయొచ్చు. ఓకే. సో చాలామంది కప్పులు ఏం చేస్తూ ఉంటారంటే మ్యామ్, ఈ ఇయర్ వెయిట్ చేద్దాంలే అని చెప్పి అలా కంటిన్యూస్గా కొంతమంది 10-15 years వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కావాలని అనట్లేదు, ఒక ఇయర్ ప్రెగ్నెన్సీ వస్తుందేమో ట్రై చేద్దాము అని చెప్పి 10-15 years వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని ఇయర్స్ వెయిట్ చేయడం అన్నది రైటే అంటారా? సో ఇన్ఫర్టిలిటీ సమస్యకి ఎప్పుడు హాస్పిటల్ని, డాక్టర్ని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి అంటే భార్యాభర్త 1 year అన్ఇంటరప్టెడ్ ఇంటర్ కోర్స్, అంటే 1 year భార్యాభర్త ఒక దగ్గరే ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ కాంట్రసెప్షన్ వాడలేదు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళు డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఇఫ్ ద విమెన్ ఈజ్ అబౌవ్ 35 years ఆఫ్ ఏజ్, 35 సంవత్సరాల కంటే పైబడ్డ విమెన్ అయితే
6 months కంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళల్లో ఊసైట్ ఇష్యూస్ అనేవి తొందరగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఉమెన్ అబౌవ్ 35 years 6 monthsలోనే ట్రీట్మెంట్ అనేది, అంటే ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. ట్రీట్మెంట్ కాదు, ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేయించుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ముందు కొంతమంది పిల్లలకి ముందుగానే పీసీఓఎస్ సమస్య ఉందని తెలుస్తుంది, ఎండోమెట్రియోసిస్ సమస్య ఉందని తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు యూజువల్గా పెళ్ళి అవ్వంగానే ఇవాల్యుయేట్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇవాళ రేపట్లో సెలబ్రిటీస్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నారు. సో పెళ్లి చేసుకోమ్మా, పిల్లల్ని కనమ్మా అంటే లేదు ఇప్పుడు అవ్వదు, 35, 40, 45స్లో కూడా కన్సీవ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు కొంతమంది. సో వాళ్ళు రెడీగా ఉంటే సరిపోదు కదా, సో వాళ్ళ బాడీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో అన్ని ఇయర్స్ కూడా విమెన్ వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ అంటారు? అదే అబౌవ్ 35 విమెన్ అసలు 6 months కంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు. వాళ్ళు డెఫినెట్గా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఎగ్ కౌంట్ ఎంత ఉందో చూపించుకోవాలి, ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి, మేల్ పార్ట్నర్ సెమెన్ అనాలిసిస్ ఎవాల్యుయేషన్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. చేయించుకుని ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వాళ్ళు ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకుంటారు, లేదంటే న్యాచురల్ మెథడ్ ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇవాల్యుయేషన్ అయితే తప్పకుండా చేయించుకోవాలి విమెన్ అబౌవ్ 35 years ఇండియన్ సినారియోలో. సో ఈ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఆడవారిలో అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మగవారిలో అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని చెప్పి అలా సపరేషన్ ఏమన్నా ఉందా మ్యామ్, లేకపోతే ఇద్దరికి కలిపి చేస్తారా కపుల్స్కి? సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఫర్ ద కపుల్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ యూజువల్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కపుల్నే ట్రీట్ చేస్తారు. సో ఇద్దరి సమస్యలు అనలైజ్ చేసి వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే కలిపి వర్కౌట్ అవుతుందో చూసి ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ అజూస్పర్మియా ఉంది, అంటే స్పర్మ్ కౌంట్ లేదనుకోండి, వైఫ్కి ఐవీఎఫ్ సైకిల్ చేయాలి, హస్బెండ్కి టీజా అంటే టెస్టిక్యులర్ ఆర్గన్ నుంచి మనం స్పర్మ్ అనేది తీయాల్సి ఉంటుంది. సో ఇద్దరికి ఒక ప్రొసీజర్ అనేది చేయాలి, బట్ హోల్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ ఐవీఎఫ్ ఇక్సీ విత్ టీసా అన్నమాట. ఓకే. సో ఇంకా ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే దెర్ ఇస్ అ నో ఛాన్స్ అని డిసైడ్ అయిన తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళడం బెటర్ అంటారా, లేదా ఇనిషియల్ డేస్లోనే వాటిని ప్రిఫర్ చేయడం అనేది బెస్ట్ అంటారా? టెస్ట్ ట్యూబ్ బేబీ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఇంకా వేరేవేవైనా సరే ట్రీట్మెంట్స్కి వెళ్ళడం బెస్ట్ అంటారా? సో ఐవీఎఫ్ అన్నా టెస్ట్ బేబీ అన్నా రెండు ఒకటే. సో ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయడం అని కాదు, వాళ్ళ సమస్య ఏంటి, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇయర్స్ వెయిట్ చేయడం వల్ల ఏజ్ అనేది ఒకటి, ఏజ్ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దీ మన ఊసైట్ క్వాలిటీ, మెన్లో అయితే స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఒకసారి వాళ్ళు ఏ వయసులోనే అబౌవ్ 21, అండ్ మన యాటి గైడ్లైన్స్ ప్రకారం విమెన్ 21 సంవత్సరాల వయసు పైబడి ఉండాలి, 50 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు 50 వయసు దాటారంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఉండదు. సో అందుకని ఈ వయసు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ సమస్య ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా వచ్చి ఇవాల్యుయేట్ చేయించుకుని ఆ ప్రాబ్లంకి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు. ఇప్పుడు మెన్ అనుకోండి, వాళ్ళు 55 years వరకే వాళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది న్యూ ఆర్టీ లా ప్రకారం. సో అంతలోపే వాళ్ళు ఇవాల్యుయేట్ చేయించుకుని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అండ్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా, ఎగ్ క్వాలిటీకి కానీ స్పర్మ్ క్వాలిటీకి కానీ. సో వయసు పైబడుతున్న కొద్దీ మనం ట్రీట్మెంట్ ఇచ్చినా సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో యంగ్ ఏజ్లోనే సమస్యను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని డిసైడ్ అయిన కపుల్లో మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? మీ దగ్గర ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో మా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐయుఐ, ఐవీఎఫ్ విత్ ఇక్సీ అండ్ టీజా, అండ్ మెన్లో టీజా, టెస్సీ, ఇవలా అడ్వాన్స్ టెక్నిక్స్ అని వాడే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి అడ్వాన్స్డ్ అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయడానికి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళు డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు. సో మన హాస్పిటల్లో 49లో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ విత్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనమాట. సో వీ హ్యావ్ జిల్ట్రిక్స్ అలార్మింగ్ సిస్టమ్ ఇన్ ద ల్యాబ్, అంటే ఎంబ్రియోస్ ఎప్పుడు సర్టెన్ టెంపరేచర్ అండ్ సర్టెన్ క్లైమాటిక్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తుందా లేదా అనే ఒక సిస్టమ్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాము.
అండ్ ఈ చాలా కామన్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి పేషెంట్స్ వెనకాడడానికి గెమీట్ మిస్ మ్యాచ్, అంటే మా స్పర్మ్ మా ఎగ్గే యూజ్ చేస్తున్నారా అని ఒక కన్ఫ్యూజన్ అనేది వాళ్ళలో ఉంటుంది. సో ఇది మేము రోబోటిక్ సిస్టమ్స్ యూజ్ చేసి వీల్ హ్యావ్ అలార్మింగ్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనమాట. సో ఈ చిప్ కార్డ్ అనేది మేము ప్రతి కపుల్కి ఇస్తాము. అవి వాళ్ళ గెమీట్స్ వాళ్ళ ఎంబ్రియోస్ తీసినప్పుడు మాత్రమే మనకి అది బయటకు వస్తుంది. అదర్వైజ్ వీ హ్యావ్ అలార్మ్స్ వస్తాయన్నమాట. సో అలాంటి సిస్టమ్ ఒకటి మేము అడాప్ట్ చేసుకున్నాం మన ల్యాబ్స్లో. సో ఇవన్నీ పేషెంట్స్కి అందుబాటులో ఉంటాయి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ. సో ఇవన్నీ డెఫినెట్గా యూజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మ్యామ్, మీరు ఫైనల్గా ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా? లైక్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన కపుల్స్కి కానివ్వండి, లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి, వాట్ ఎవర్. సో ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే కపుల్స్ ఎవరు టైం అండ్ ఏజ్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో వాళ్ళు ఈ సమస్య ఫేస్ చేస్తున్నారు అంటే వెంటనే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకోండి. అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళండి. సో ఈ అపోహలన్నీ బయటకి తోసేసి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గైస్, చూస్తున్నారు కదా మేడం ఏం చెప్తున్నారో. సో ప్రాపర్ టైంకి డిసైడ్ అవ్వండి. ఎప్పుడు అంటే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే మనం అనుకునేది మనం చేయొచ్చు. అండ్ ఎక్కువ టైం కూడా మీరు వెయిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అన్నట్లు చెప్తున్నారు. 30స్లో మ్యారేజ్ అయినా సరే, 40స్లో మ్యారేజ్ అయినా సరే, టైంకి ప్రెగ్నెన్సీ అవ్వడం అన్నది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ కావచ్చు, పాజిటివ్ నేచర్ కావచ్చు, ఈ డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ పక్కన పెట్టేసి టైంకి తినండి అండ్ హ్యాపీగా ఉండండి. అండ్ ఒకవేళ మీరు మ్యామ్ని కానివ్వండి కన్సల్ట్ చేయాలి అని అనుకుంటే నేను ఫుల్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్సల్ట్ చేయాలి అని అంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ఇస్ వాసవి ఆచార్య. మళ్ళీ ఇంకొక గెస్ట్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అని అనుకుంటే వెంటనే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.